డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, గత 2 రోజుల నుంచి ఒక గోల్డ్కి సంబంధించిన వార్త యావత్ భారతదేశం మొత్తం పెద్ద ఎత్తున ఒక సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది. భారతదేశం ఇంగ్లాండ్ నుంచి 1,00,000 కేజీల బంగారాన్ని తీసుకురాబోతోందంటూ కూడా ఈ గోల్డ్కు సంబంధించిన వార్త బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది. ఏంటి ఇండియా ఏంటి యూకే నుంచి 1,00,000 కేజీల బంగారాన్ని తీసుకురావడం ఏంటి, ఎందుకంటారు అసలు? ఈ ప్రశ్న నన్ను చాలా మంది అడిగారండి, కాల్ చేసి కూడా అడిగారు. రకరకాల ప్రశ్నలు. బంగారం ఎందుకు అంత కొంటుంది సడన్ గా ఆర్బీఐ? 100 టన్నుల బంగారం ఇప్పుడు ఇండియా కొంటుందంటే ఏమైనా యుద్ధాలు రాకపోతున్నాయా, లేకపోతే ఏమైనా ఫైనాన్షియల్ క్రైసిస్ రాబోతున్నాయా, ఎందుకంత రిసోర్స్ పెంచుకుంటుంది, అసలు ఆర్బీఐ దగ్గర ఇంత డబ్బులు ఎక్కడ, ఎక్స్ప్లైజెడ్ చాలా రకాలుగా నాకు బేసిక్ గా కాల్స్ కూడా వచ్చాయి. సో బేసిక్గా మనము 100 టన్స్ ఆఫ్ గోల్డ్ ఏదైతే రిటర్న్ వస్తుందో మన ఇండియాకి, యాక్చువల్లీ ఇప్పుడే చెప్పాను రిటర్న్ వస్తుంది. సో బేసిక్గా మన బంగారము మనకి ఫారెన్ కంట్రీస్లో స్టోర్ అయ్యి ఉంది. టోటల్గా మన దగ్గర 812 టన్నుల బంగారం మన ఆర్బీఐ దగ్గర ఉన్నట్లయితే సుమారుగా 400 టన్నులు భారతదేశంలోనే ఉంది. 412 టన్నులు మనకి యూకేలోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర వాళ్ళ వాల్స్లో ఉన్నాయి. సో 1991 మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ వచ్చినప్పుడు అక్కడ గోల్డ్ని మన వాళ్ళు ప్లెడ్జ్ చేశారు. ఆ టైంలో ఆర్బీఐ మీద విపరీతమైన క్రిటిసిజం కూడా వచ్చింది. ఇందాక ఒక ఆర్టికల్ కూడా చూసాను, 1991 న్యూస్ పేపర్ది. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు పెట్టారు, సీక్రెట్ సేల్ ఆఫ్ గోల్డ్ బై ఆర్బీఐ అగైన్ అని. సో బేసిక్ గా ఆర్బీఐ అనేది లండన్ ఇంగ్లాండ్ కి బంగారం అమ్మేసి, మనకి అది ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి మన గోల్డ్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర మెయింటైన్ చేయడం ఇప్పుడు కాదు, రైట్ ఫ్రమ్ ద ఇండిపెండెన్స్ అది ఉంది. ప్లెడ్జ్ చేసుకోవటము, సో ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవటం లాంటిది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇదేం కొత్త కాదు. సో బేసిక్ హ్యూజ్ గోల్డ్ అనేది ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద గోల్డ్ మనకి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గరే ఉంది. సో బేసిక్గా ఆ ప్లెడ్జ్ రిమూవల్ కొంత జరిగిన తర్వాత రెగ్యులర్ కొంచెం వెనక్కి తెచ్చుకుంటూ ఉంటారు. కానీ 100 టన్నుల ట్రాన్సాక్షన్ జరగటం అనేది 1991 తర్వాత మళ్ళీ ఇదే మొదటిసారి. దానివల్ల మనకి ఇది హెడ్లైన్స్ న్యూస్గా మారింది. 1991 తర్వాత 100 టన్స్ ఆఫ్ గోల్డ్ మళ్ళీ ఇండియాలో కొంత హ్యూజ్ క్వాంటిటీలోకి వస్తుంది అని అంటే అది ఆర్బీఐ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో చూపిస్తుంది. సో మన ఇండియన్ ఎకానమీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది చూపిస్తుంది. దాంతోపాటుగా వెన్ కంపేర్ టు 2003 జస్ట్ జనవరి టు మార్చ్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ టోటల్గా తీసుకుంటే జస్ట్ జనవరి టు మార్చ్లోనే విపరీతంగా 27 టన్స్ ఎక్స్ట్రాగా బై చేసింది గోల్డ్ని. సో బేసిక్గా మీరు గమనించుంటే రీసెంట్ న్యూస్లో కూడా మనకి ఏషియన్ కంట్రీస్ విపరీతంగా గోల్డ్ రిజర్వ్స్ని పెంచుతున్నాయి, అందులో భారతదేశం కూడా ఒకటి అని చెప్పేసి మన న్యూస్లో చాలా విన్నాం. సో ఇండియా గోల్డ్ రిజర్వ్స్ని విపరీతంగా పెంచుతుంది. సో డైవర్సిఫికేషన్. సో బేసిక్గా మన దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీస్ రిజర్వ్స్ ఉంటాయి అండ్ దాంతోపాటుగా గోల్డ్ రిజర్వ్స్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా మనకి గోల్డ్ రిజర్వ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. నాట్ జస్ట్ ఇండియా, ఆల్ అదర్ కంట్రీస్ కూడా ఫోకస్ చేస్తున్నాయి. అండ్ దాంతోపాటుగా అంత హ్యూజ్ క్వాంటిటీని తీసుకొని ఇండియాకి వస్తుంది. సో బేసిక్ ఇండియాలో కూడా మనకి 2 వాల్స్ ఉన్నాయి. ఒకటి ముంబైలోని ఆర్బీఐ ఓల్డ్ బిల్డింగ్ దగ్గర ఒకటి ఉంటుంది, ఓల్డ్ బిల్డింగ్ లో ఉంటుంది, ఇంకొకటి నాగ్పూర్లో ఉంటుంది. యా, సో బేసిక్గా ఇప్పుడు ఈ గోల్డ్ మనం ప్లెడ్జ్ విడిపించుకున్న తర్వాత కూడా ఆ గోల్డ్ కనుక మనకి యూకేలోనే ఉంటే దానికి స్టోరేజ్ కాస్ట్ పే చేయాలి. గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా యాక్చువల్గా మనకి లాజికల్గా మాట్లాడేటప్పుడు, లాజికల్గా అంటే యాక్చువల్గా మనకి ఎకడమికల్గా ఉండే వాటిల్లో కూడా గోల్డ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లాజిస్టిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టోరేజ్ కాస్ట్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో బేసిక్గా దాన్ని మైనస్ చేసిన తర్వాత యాక్చువల్ గోల్డ్ వాల్యూ మన దగ్గర ఎంత ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. యాక్చువల్ గోల్డ్ వాల్యూ మార్కెట్ ఎంతైనా ఉండొచ్చు, దాంట్లో స్టోరేజ్ కాస్ట్ మైనస్ చేస్తాం, లాజిస్టిక్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది దీన్ని కూడా మైనస్ చేస్తాం. సో బేసిక్ ఇందులో స్టోరేజ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా భాగం తినేస్తుంటుంది డబ్బుల్ని. సో బేసిక్గా స్టోరేజ్ అనేది మనం ఇంగ్లాండ్లో పెట్టడం వల్ల వాళ్ళ స్టోరేజ్ కాస్ట్ నుంచి తగ్గించుకోవడానికి మన దగ్గర కూడా స్ట్రాటజికల్గా రీలొకేట్ చేస్తున్నారు. సో బేసిక్గా స్టోరేజ్ అలొకేషన్ అంతా కూడా మన దగ్గర పెంచుకుంటూ వెళ్తున్నారు ఇండియన్ వాల్స్లో, గోల్డ్ వాల్స్. సో బేసిక్గా ఈ గోల్డ్ వాల్స్ని పెంచుకుంటూ పోవటం వల్ల మనకి ఇండియాలోనే ఎక్కువ బంగారం కూడా ఉంటుంది. మన దగ్గర 800 టన్ను ఉంది. 800 టన్ను మన ఇండియాలో ఉందా? లేదు. సగానికి సగం మాత్రమే మన దగ్గర ఉంటే మిగతా సగం అంతా కూడా ఇంగ్లాండ్ లో ఉంది. సో బేసిక్ గా ఆ గోల్డ్ మొత్తాన్ని మన ఇండియాలోకి షిఫ్ట్ చేయడానికి యాక్చువల్ ఇంకొక స్టేట్మెంట్ ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే, ఇది ఇప్పుడు జరిగింది కదా, ఇప్పుడే కాదు ఇక మీదట ప్రతి నెలగా జరగడానికి అవకాశం ఉంది అని చెప్పి స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే రిపీటెడ్ గా ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ నుంచి గోల్డ్ మన దగ్గరికి రిటర్న్ వచ్చేస్తూనే ఉంటది. అంటే ఒకప్పుడు మనం తనఖా పెట్టిన గోల్డ్. ఎగ్జాక్ట్లీ.
91 అన్నారు, ఆల్మోస్ట్ 91 లో 34 ఏళ్ల క్రితం అప్పట్లో పెట్టారు. హ్యూజ్ క్వాంటిటీలో చేశారు. విపరీతమైన క్రిటిసిజం, ఇండియాకి చేత కాదు, ఆర్బీఐకి చేత కాదు, వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు. సో 1991 టైంలో విపరీతమైన ఫైనాన్షియల్ క్రైసిస్, మేబీ 1992 లోనే తర్వాత మనకి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ క్రైసిస్ ఓవరాల్ కూడా చాలా ఇంపాక్ట్ అయింది. సో ఎకానమీ విపరీతంగా అల్లకల్లంగా మారే టైంలో మనకి గోల్డ్ రిజర్వ్స్ అన్ని కూడా బేసిక్ గా అక్కడికి పంపించారు. సో బేసిక్ గా రకరకాల న్యూస్ పేపర్స్ ఇందాక ఒక ఆర్టికల్ కూడా చెప్పారు, ఏదో దొంగతనం చేసి అమ్మేస్తున్నట్టుగా. అంటే బేసిక్ గా క్రిటిసిజం, చేతగాక వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అన్న దాని గురించి. సో ఇప్పుడు అగైన్ ఇండియా మన వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటున్నట్టు. యాక్చువల్ గా మనం ఎకనామికల్ గా స్ట్రాంగ్ గా ఉంటున్నాం, మన ఫైనాన్షియల్ స్టేట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఆర్బీఐకి సంబంధించి మనం గత కొన్నాళ్ళుగా మంచి విషయాలు వింటున్నాం కానీ చెడు విషయాలు విన్నాం. సెబీ వైపు నుంచి అటు ఆర్బీఐ వైపు నుంచి ఏదైనా సరే దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఆ తర్వాత మన పాలసీస్ అని చాలా స్ట్రాంగ్. 2008 క్రైసిస్ లో మనకి అక్కడ బ్యాంకింగ్ కొలాప్స్ జరిగినప్పుడు కూడా మన ఇండియన్ బ్యాంకింగ్ పాలసీ ముందు నుంచే జాగ్రత్త పడి ఇండియాలో ఎఫెక్ట్ ఎక్కువగా లేకుండా జాగ్రత్తలు చాలా తీసుకుంది. అండ్ ఈవెన్ మొన్న కూడా మనకి యుఎస్ లో బ్యాంక్స్ అన్ని చాలా వరకు దివాలా తీసాయి, కానీ మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ మనకు 2003లో దాదాపుగా మనకు 2003లోనే అనుకుంటా మనకు శక్తికాంత్ దాస్ గారికి బెస్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా అవార్డు కూడా వచ్చింది ప్రపంచం మొత్తంలో కూడా. సో బేసిక్ ద పాలసీ మేకింగ్ ఆఫ్ ద ఆర్బీఐ ఇస్ బికమింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో మన బ్యాంక్ సెక్టార్స్ కూడా మీరు గమనిస్తే బ్యాంక్స్ ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఆర్బీఐ పాలసీ, ఆర్బీఐ ఇంటర్ఫియర్ అయ్యి అదర్ బ్యాంక్ సపోర్ట్ తీసుకొని, ఎస్ బ్యాంక్ ఎగ్జాంపుల్, ఎస్ బ్యాంక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్బీఐ డైరెక్ట్ ఇంటర్ఫియర్ అయ్యి అదర్ బ్యాంక్ సపోర్ట్ తీసుకొని వాటిని నిలబెట్టి ఎకానమీ అంటే ఫైనాన్షియల్ సిస్టమ్ ని, ఆ ఎకో సిస్టమ్ ని స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ మొన్న కూడా దాదాపు 2 లక్షల కోట్లు మన సెంట్రల్ గవర్నమెంట్ కి డివిడెండ్ రూపంలో ఇచ్చింది. హ్యూజ్ ఇన్కమ్, హ్యూజ్, అసలు డివిడెండ్ రూపంలో అంత. నాకు తెలిసి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ 2019 ఇట్ హ్యాస్ డెలివర్డ్ సమ్వేర్ అరౌండ్ 1,70,000 crores ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ డివిడెండ్ రూపంలో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 లక్షల కోట్లు. సో బేసిక్ గా ఇంతటి ఇన్కమ్ ని జనరేట్ చేయగలుగుతుంది మన దగ్గర ఉన్నటువంటి ఆర్బీఐ. ఆర్బీఐ ఇస్ అన్ ఎన్జిఓ, చాలా పటిష్టంగా ఉంది. మన భారతదేశం యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. అంటే బ్యాంకింగ్ వ్యవస్థ ఏదైతే రూపకల్పన చేస్తుందో ఆ నిర్ణయాలు కూడా నిజంగా దేశ పురోగాభివృద్ధికి ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా అటు సెబీ కానీ ఇటు ఆర్బీఐ కానీ ఎప్పటికప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నారు, చాలా చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ గవర్నమెంట్ అయినా, ఏ దేశమైనా స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటే దాని సెంట్రల్ బ్యాంక్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉండేది. 2008లో సమస్యలకు కారణమైంది సెంట్రల్ బ్యాంక్ పాలసీస్ యుఎస్ లో స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల. ఇప్పుడు చైనాలో అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల వల్ల కూడా కారణం ఏంటంటే అక్కడ సెంట్రల్ బ్యాంక్ పాలసీ స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల మొన్న 2022లో కూడా యుఎస్ లో మళ్ళీ బ్యాంక్స్ ప్రాబ్లం ఎదుర్కోవడానికి, ఇప్పుడు రిసెషన్ ఫియర్ ఎదుర్కోవడానికి, ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరగడానికి అన్నిటికీ కారణం అక్కడ సెంట్రల్ బ్యాంకింగ్ పాలసీ స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల. వీటన్నిటికీ భిన్నంగా గత కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని డికేడ్స్ నుంచి మన ఇండియన్ ఆర్బీఐ అంటే మన ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ యొక్క పాలసీస్ చాలా గట్టిగా తయారవుతున్నాయి. సో మన ఎటువంటి షేక్స్ మనకి ప్రపంచవ్యాప్తంగా వచ్చినా కానీ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ని మన దగ్గర చాలా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఏ దేశంలో అయితే ఫైనాన్షియల్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ గా ఉంటుందో, అంటే బ్యాంకింగ్ ఒక పాలసీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందో, ఆ దేశం యొక్క ఆర్థిక పురోగతి చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దేశం ఆర్థిక ఇబ్బందుల్లోకి ఎంటర్ అవడానికి స్కోప్ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.